యాండోయ్ ఈరోజు ఎంతో రుచికరంగా ఉండి ఎంతో సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం హల్వా చేసిందండి మా అమ్మ. దీని ప్రాసెస్ చాలా సింపుల్ అండి. దీన్ని తిన్నానండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిందండి. ఇంక మా అమ్మ ఎలా చేసిందో చెప్పేస్తాను పదండి. ముందుగా ఒక కప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకుని అందులోకి కప్పున్నర వాటర్ వేసుకుని 3 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా ఓ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని దోరగా వేయించుకుని ఓ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలోకి కప్పున్నర బెల్లం తురుముకి 1 కప్పు నీళ్ళు వేసుకుని బాగా కరిగించుకోవాలండి. బెల్లం అనేది పూర్తిగా కరిగాక మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ మాదిరిగా దగ్గరికి అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలండి. మా అమ్మకి 20 నిమిషాలు పట్టిందండి ఇలా దగ్గరగా అవడానికి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చివరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి మన సగ్గుబియ్యం హల్వా. ఇప్పుడు దీన్ని నీట్గా సర్వ్ చేసుకుని తినేయడమేనండి. ఇదేనండి ఇవాళ రెసిపీ. మా రెసిపీస్ ఎలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.